విప్లవోద్యమాల నాయకుడు బొజ్జ భిక్షమయ్య జీవితాన్ని ఆచరణను పుస్తక రూపంలో ఆవిష్కరించనున్నామని అరసం జాతీయ కార్యదర్శి వేల్పుల నారాయణ, నాయకులు మాదాసు రామ్మూర్తి తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ఉద్యమాల ద్వారా, పోరాటాల ద్వారా సమాజంలో మార్పును తీసుకువచ్చిన బొజ్జ భిక్షమయ్య జీవితాన్ని పుస్తక రూపంలో అస్పృశ్య యోధుడితో పాటు బుద్ధుడు నుండి గద్దర్ వరకు అనేక పుస్తక సంకల్పాలతో కూడిన మరో పుస్తకాన్ని కూడా గోదావరిఖని ప్రెస్ హాల్లో ఈ నెల 4న ఆవిష్కరించనున్నామని వెల్లడించారు. ఈ పుస్తక ఆవిష్కరణలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మినిమం వేజ్ మెంబర్ జనక్ ప్రసాద్, గుర్తింపు సంఘం నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, సిఐటియు తుమ్మల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ మిర్యాల రాజిరెడ్డి పాల్గొననుండగా అరసం రాష్ట్ర అధ్యక్షులు పల్లేరు వీరస్వామి, రామ్మూర్తిలు పుస్తక సమీక్ష చేయనున్నారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యమాలకు లేదా విప్లవోద్యమాలకు గుండెకాయ లాంటి ఉత్తర తెలంగాణలో వరంగల్ జిల్లాలో పుట్టినటువంటి కార్మిక నాయకునిగా ఎదిగినటువంటి సింగరేణి బొగ్గుగల నుంచి ఇవాళ అసంఘటిత సంఘటిత రంగాల కార్మికులను సమన్వయపరుస్తూ ఇవాళ దేశంలో ఒక గొప్ప కార్మిక నాయకుడిగా నిలిచినటువంటి కామ్రేడ్ బొజ్జ భిక్షమయ్య జీవితాన్ని, ఆచరణను ఒక నవలగా తీసుకురావాలని ఆయన పనిచేసినటువంటి రామగుండం ఎరువుల కర్మాగారంలో సహోద్యోగిగా ఉన్నటువంటి ప్రముఖ కథా రచయిత పెద్దలు కాల్వ మల్లయ్య గారు రాసినటువంటి అస్పృశ్య యోధుడు పుస్తకాన్ని, అదేవిధంగా ఇవాళ ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్ని అంశాలపైన మాస్టర్కి ద్వారా ఇంటర్వ్యూలు చేసి వివిధ ప్రముఖులను, వివిధ రంగాల్లో ప్రముఖులను, నిష్ణాతులను, రచయితలను, జర్నలిస్టులను, అన్ని నాయకులను ఇంటర్వ్యూలు చేసినటువంటి ఇంటర్వ్యూలను, బొజ్జ భిక్షమన్న చేసినటువంటి ఇంటర్వ్యూలను బుద్ధుడు నుండి గద్దరు దాకా అనే పుస్తకాన్ని, సంకలనాన్ని తీసుకొచ్చారు. ఆ 2 పుస్తకాలను ఫిబ్రవరి 4న గోదావరిఖని ప్రెస్ క్లబ్లో బొజ్జ వెంకటమ్మల చారిటబుల్ ట్రస్టు, అభ్యుదయ రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఈ సభ 4 ఫిబ్రవరి నాడు సాయంత్రం 4 గంటలకు గోదావరిఖని ప్రెస్ క్లబ్లో నిర్వహించబోతున్నాం. ఈ 2 పుస్తకాలపైన అరసం రాష్ట్ర అధ్యక్షుడు పల్లేరు వీరస్వామి గారు, సీనియర్ జర్నలిస్టు రామ్మూర్తి గారు ఈ పుస్తకాలను సమీక్ష చేయబోతున్నారు. ఈ సభకు ఈ ప్రాంతవాసులు, భిక్షమన్న అభిమానులు, కార్మికులు, కవులు, రచయితలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. ఇక్కడి ప్రజలకి 2 అంశాలని పూర్తిగా అవగాహన చేయించడానికి ఈ పుస్తకాల ద్వారా ఈ సాహితీ సమావేశం పెట్టడం జరిగింది. ఇది కేవలం సాహితీ సమావేశం మాత్రమే, ఎందుకంటే 2 పుస్తకాల మీద సాహిత్యంలో ఏముంది, ఆ సాహిత్యం ప్రజల్ని ఏ విధంగా మార్పు చేయగలుగుతుంది అనేది కూలంకుషంగా చర్చించడానికి పెట్టిన సదస్సు. అయితే ఇందులో రామ్మూర్తి గారు చెప్పినట్టు 2 పుస్తకాల ఆవిష్కరణ ఉంది. ఒకటి అస్పృశ్యత జీవిత చిత్రీకరణ, అంటే పట్టణీకరణంలో లేకపోవచ్చు కానీ ఇప్పటికి కూడా గ్రామాల్లో అస్పృశ్యత అనేది మునుపటంత లేకపోయినా ప్రస్తుతం ఉన్నది. దాని నుండి ఒక జీవితం ఏ విధంగా బయటపడి, ఏ విధంగా పోరాటం చేసి ఉన్నతంగా ఎదిగిందో ఆ జీవిత చిత్రీకరణే భిక్షమయ్య మీద కాళ్ళ మల్లయ్య గారు రాశారు. అయితే అస్పృశ్యత విధానాన్ని ఎదుర్కొన్న ప్రముఖ సాహితీవేత్త కొల్కనూరు ఇనాగ్ గారు కూడా ఒక నిబిడాత్మక సిద్ధాంతం అని ఒకటి తీసుకొచ్చాడు. ఎందుకంటే రచయిత ఎవరైనా కానీ దాంట్లో ఇన్వాల్వ్ అయితే, రచయిత జీవితంతో సాహిత్యం అవినాభావ సంబంధం ఉన్నప్పుడు మాత్రమే దానికి న్యాయం జరుగుతుంది, కరెక్ట్ చేయగలడు. అంటే కాళ్ళ మల్లయ్య గారు భిక్షమయ్యతోని అవినాభావ సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి పూర్తిగా న్యాయం చేసి అస్పృశ్య యోధుడు అనేది తీసుకొచ్చాడు. సమాజ మార్పు కోసం ఇంకా ఏం విధంగా మనం పనిచేయాలి అనే ఒక విశాల దృక్పథంతో ముందుకు పోతున్నాడు. అందులో భాగంగానే దాదాపు 29 వ్యాసాలతోని ఈ బుద్ధుని నుండి గద్దర్ వరకు పుస్తకం తీసుకొచ్చారు. ఆయన సహజ టీవీ ద్వారా
అనేక మందిని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేయాలంటే ఇంటర్వ్యూ చేసే అంశాల మీద అనేక విధంగా దాన్ని పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. దాని గురించి అనేక పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉంది. అనేక విజ్ఞానాన్ని సమర్పించాల్సిన అవసరం ఉంది. అందుకే అన్నాను, ఆయనలో గుణాత్మక మార్పు చాలా వచ్చింది కూడా అని అనుకుంటున్నాను. కాబట్టి ఈ సాహితీ సభలో అందరూ కూడా పాల్గొని, వామపక్షవాదులు కానీ, దళితవాదులు కానీ, బీసీవాదులు కానీ ఎవరైనా అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో అభ్యుదయవాదులు, సాహితీవేత్తలు, రచయితలు, కవులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో అభ్యుదయ రచయితల సంఘం, బొజ్జ వెంకటయ్య, వెంకటరమణ స్మారక ట్రస్ట్ నాయకులు వై యాకయ్య, ఏలేశ్వరం, వెంకటేష్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.